అండి ఈవేళ మనం మాట్లాడుకునేది వైద్యం, అలాగే ఎడ్యుకేషన్ అండ్ వ్యవసాయం, నెక్స్ట్ వీవింగ్, అలాగే కూలి పనులు, ఉపాధి కల్పిస్తే చాలు. వ్యవసాయం బియ్యం కానీ ఏదైనా సరే వ్యవసాయం సంబంధించి ఏ వస్తువు అయినా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తే చాలు. అంతేగాని ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ అనవసరం. ఎందుకంటే ఫ్రీ బస్సు ఎప్పుడో నెలకు ఒకసారి ఎక్కుతారు. అదే ఉపాధి కల్పించారంటే ప్రభుత్వాలు అది ఎంత బాగుంటుంది. మినిమం బేసిక్ శాలరీ 15,000 సగటు మనిషి సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది. ఈవేళ ఆరోగ్యశ్రీ అని కార్పొరేట్ హాస్పిటల్కి మనీ ఇస్తున్నారు. అదే మనీ గవర్నమెంట్ హాస్పిటల్కి స్కానింగ్ అని, ఎంఆర్ఐ స్కానింగ్ అని, సిటీ స్కానింగ్ అని ఇవన్నీ తీయించి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఎంత బాగుంటుంది. కాదు, కార్పొరేట్ హాస్పిటల్కే ఇస్తారు. హార్ట్ ఆపరేషన్ అయినా సరే మంచి మంచి డాక్టర్లను పెట్టి చేస్తే ఎంత బాగుంటుంది. ఇలాంటివి ఏమొద్దు. కానీ మనకి కావాల్సింది ఏంటంటే డబ్బు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టామంటే ఇంకా మనకి అదే ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే కమిషన్లు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. అదే కానీ ఎవరికి వ్యవస్థల మీద ఇంత కూడా లేదు. ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు. ఆ టీచర్ ఏం చేస్తారు, పొద్దుట 9 గంటలకు వెళ్తారు, సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం అక్కడ చదవరు. ఈవేళ జర్మనీ కానీ, అమెరికా కానీ, లండన్లో కానీ గవర్నమెంట్ స్కూల్కి అలా అడ్మిషన్స్ ఉండవు. అంత బయట నుంచి వచ్చి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా సీట్లు ఇవ్వరాళ్ళు. కానీ ఇండియాలో గవర్నమెంట్ స్కూల్లో చదివించరు. అదే విద్యా దీవెన, విద్యా వసతి ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లోకి ఇస్తే కంపల్సరీ చదివిస్తారు. ఈ ప్రైవేట్ స్కూల్కి ఇచ్చి గవర్నమెంట్ స్కూల్కి ఇస్తే ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకోవాలి అని పెట్టి మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ పెడితే స్కానింగ్ కానీ అన్నీ క్యాన్సర్ సంబంధించిన కానీ, ఇప్పుడు బసవతారకం ఉంది హైదరాబాద్లో, అలా అన్ని దుక్కుల్లో కూడా గవర్నమెంట్ సంబంధించి అన్నీ ఉంటే వేళ ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు కూడా సేవ చేయడానికి పార్టీ అక్కర్లేదు. ఎక్కడ అన్నా సేవ చేయొచ్చు. ఎమ్మెల్యే అవ్వాలి, దోచుకు తినాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. ఈవెన్ సపోజ్ చేద్దాం, జోగి రమేష్ గారు చంద్రబాబు గారి ఇంటి మీద రాళ్ళు వేయరు. కానీ జోగి రమేష్ గారు కలిపి పార్థసారథి గారు, గౌతు సురేష గారు, అదే కొనతల నారాయణ గారు వీళ్ళందరూ కలిసి తిరిగారు. దీంట్లో ఓటర్ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఉచితాలకి ఎడిక్ట్ అవ్వద్దు. ఉచితాలకు ఎడిక్ట్ అవ్వడం వల్లనే ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకంటే మనకి ఏదో ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, ఉచితంగా మహిళలకు డబ్బులు ఇస్తున్నారు, ఉచితంగా ఇవన్నీ ఇస్తున్నారని కాదు. ఉచితంగా తీసుకోవడం ఇంకో రకంగా మనకి వేరే విధంగా పెనాల్టీలు వేస్తున్నారు. అది మనం తెలుసుకోవాలి. ఈవేళ కరెంటు బిల్లులు కూడా ఒకప్పుడు 100, 150 వచ్చి ఇవాళ 500, 600 వస్తున్నాయి. మనం ఇండైరెక్ట్గా 300 కట్టేస్తున్నాం అక్కడే. ఇవాళ జిఎస్టీ సెంట్రల్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. ఈ రెండు కలిపి చూసుకున్నా సరే ఎలా లేదన్నా ఒక ఫ్యామిలీ కంపల్సరీ మినిమం 500 జిఎస్టీ గ్యారంటీ కడుతున్నారు. అది మనం తెలుసుకోవట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒక డిమార్ట్కి వెళ్ళి కొన్నా సరే, ఎక్కడికి వెళ్ళి కొన్నా సరే, వాల్మార్ట్లో కొన్నా సరే, ఎక్కడ కొన్నా సరే జిఎస్టీ కట్టవలసి ఉంటుంది. అది గవర్నమెంట్కి వెళ్తుంది. మనకి ఇలా ఫ్రీ ఇస్తున్నారంటే ఇండైరెక్ట్గా ఇంకో రకంగా మన దగ్గర మనీ తీసుకుంటారు. ఈ ఎక్విప్మెంట్లు కూడా గవర్నమెంట్ స్థాయి హాస్పిటల్కే ఆరోగ్యశ్రీ అన్నీ ఇస్తే ఎంత బాగుంటుంది. అలాంటి డాక్టర్లు ఉన్నారు, చేస్తారు. కానీ వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి, శాలరీస్. వాళ్ళు కంపల్సరీ చేస్తారు హార్ట్ ఆపరేషన్స్ కానీ అన్ని. గవర్నమెంట్ హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ అంటేనే భయపడిపోతారు. అలాగా నెక్స్ట్ ప్రభుత్వం దీనికి అవసరం లేదు. ఏంటంటే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్కే ఇస్తే అక్కడ బాగా చూస్తారు అన్న ఉద్దేశంతో ఉంది. అలాగే స్కూళ్ళు, స్కూళ్ళు ఎక్కడ ఒక్క పర్సన్ ఉన్న స్కూల్కి కూడా ఒక టీచర్ ఉంటున్నారంట. ఆ టీచర్కి జీతం 70,000, 80,000.
ఆ పిల్లోడికి స్కూల్ చదువు చెప్పడానికి 70,000 80,000, ఆ అబ్బాయే ప్రైవేట్ స్కూల్లో చదివితే 15,000 అయిపోద్ది. ఇలాగా వ్యవస్థలు ఉన్నాయి కాబట్టే ఇవాళ మన జీవితాలు కూడా ఇలా ఉన్నాయి. ఈ మారితేనే మనం మారతాం.